అలా ఫ్యామిలీస్ కూడా చూడొచ్చా మూవీని? చూడొచ్చు, పక్కా చూడొచ్చు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మరి? యాక్టింగ్ అయితే చించేశారు, చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా మంచిగా చేశారు. ఎక్కడన్నా బోర్ కొట్టినట్టు అనిపించిందా మరి? నో బోర్ అంటే ఏమీ అనిపించలేదు. ఇంట్రెస్టింగ్ ఉంది. ఫ్యామిలీతో పక్కా చూడొచ్చు, అంటే ఫ్రెండ్స్తో కూడా రావచ్చు. ఇంట్రెస్ట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ అన్నీ బాగుందండి. డైరెక్టర్ కూడా మంచిగా మూవీ ఇచ్చేసారు. చాలా బాగుంది. కొరియోగ్రాఫ్ అంతా బాగుంది. కామెడీ ఎలా అనిపించింది మరి మూవీలో? కామెడీ బాగుంది. ఓవరాల్ గా మూవీ హిట్ అనుకుంటున్నారా? హిట్టేనండి, పక్కా హిట్ అవుతుంది. చాలా చాలా అంటే ఇంకా మంచి పొజిషన్లోకి రావాలనుకుంటున్నాను. 5కి రేటింగ్ ఎంత ఇస్తారు మరి? 5 మ్యూజిక్ అండ్ తర్వాత ఎమోషనల్ అండ్ తర్వాత సెంటిమెంట్. అర్థం కాలే. కామెడీ సీన్స్ అది సిద్ధార్థ రాజ్ సినిమా. కామెడీ ఉంది, ఫ్యామిలీ చూడవచ్చు, అందరు చూడవచ్చు. కాకపోతే సెంటిమెంట్ తోటి ఎమోషనల్ తోటి ఉంది. ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అర్జున్ రెడ్డికి దానికి కంపోజ్ వేరే ఉంది. ఇది సెంటిమెంట్ అంటే మొత్తం ఎమోషనల్ సీన్, ఎమోషనల్ మొత్తం కళ్ళక నీళ్ళు వస్తాయి అట్లా ఉంది సినిమా. వేరే దగ్గర డిస్ట్రిక్ట్లలో వాడకనే మేదక్ నుంచి వచ్చిన చూస్తాం. కానీ రొమాన్స్ ఉన్నాయి కొంచెం. గాతబుద్ధి రొమాన్స్ లేకపోతే ఇంత మంది చాలా వస్తారా ఫస్ట్ మరి కొద్దిగా. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ సినిమా అయినా బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది. సూపర్ ఉంది యాక్టింగ్ అయినా. ఎలా ఉంది సిద్ధార్థ్ రాయ్ అన్న ఒక క్రేజీ క్యారెక్టర్ అన్న. కుద్ది పాడేసినారు. ఆ క్యారెక్టర్ నాలో నింపుకోవాలని ఉంది నాకు. ఎందుకంటే మనుషులు అంటే ఎమోషన్, అది సాడ్నెస్, హ్యాపీనెస్, ఎంజాయ్నెస్ ఇలాంటివి ఉంటాయి. కానీ సిద్ధార్థ్ రాయ్ అంటే ఒకటే లాజిక్ వాడతా, లాజిక్లోనే బతుకుతా, లాజికే తింటా, లాజికే ఉపయోగిస్తా. అలాంటి క్యారెక్టర్ సిద్ధార్థ్ రాయ్. మనకి ఆకలిస్తే అన్నం అలాంటివి తింటాం, కానీ సిద్ధార్థ్ రాయ్ ఆకులు పచ్చులు అన్నీ తినేస్తాడు. అలాంటి క్యారెక్టర్ అన్న నాకైతే నచ్చిందన్న. ఇమోషనల్, బోల్డేజ్, ఇలాంటి లవ్ స్టోరీస్ అలాంటి ఓకే. అర్జున్ రెడ్డికి కొంచెం బిట్ కిందనే ఉంది. యానిమల్ కూడా కంపేర్ చేయకండి, బికాజ్ దే ఆర్ సందీప్ రెడ్డి వాంగ ఒక రేంజ్ వైలెన్స్ అనే డైరెక్టర్తో తీసినారు. ఇది ఓకే, ఆ డైరెక్టర్ రేంజ్కి ఇది ఓకే. నాకైతే నచ్చింది. సాంగ్స్ అంతా వర్క్ అవ్వలే, కానీ మూవీ అయితే ఆసమ్ ఉంది. బోల్డ్నెస్, ఆ సెక్స్, ఫిజికల్ థింగ్స్ అనేది అర్జున్ రెడ్డి కన్నా ఒక స్టేజ్ పైననే ఉన్నాయి. సో అదైతే నాకు నచ్చిందన్న. సో ఓకే, అర్జున్ రెడ్డి స్టోరీతో కంపేర్ చేయొద్దు, కానీ బోల్డ్నెస్ అలాంటివితో కంపేర్ చేయొచ్చు. ఫ్యామిలీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి మూవీస్ చూడాలి. ఎందుకంటే తెలుసు యూత్ చూడొచ్చు, మన పెద్దోళ్ళు చూడొచ్చు, సింగిల్ మన మెన్స్ వచ్చి చూడొచ్చు. ఉమెన్స్ ఓకే, దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్ చూడొచ్చు. ఏ గ్రేడ్ కాదన్న. సో ఓకే చూడొచ్చు. యాక్షన్ కూడా ఉందన్న. చాలా వరకు యాక్షన్ అంటే ఆ గన్స్ గిన్సే కాదు, ఒక నార్మల్ ఫైట్ లాంటి రేంజ్లో యాక్షన్స్ కూడా ఉన్నాయి. సో నాకైతే నచ్చిందన్న మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం అట్టా ఇట్టు వెళ్తుంది, కానీ సెకండ్ హాఫ్ ప్యాక్ అయిపోతుంది అన్న. నాకు తెలిసి ఈ వీకెండ్కి లీడింగ్ ఇదే సిద్ధార్థ్ రాయ్.